హైదరాబాద్లో మరో వివాహేతర సంబంధం గుట్టురట్టయింది. ఓ వ్యక్తి భార్యను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య తన కుమారులతో కలిసి భర్త ప్రియురాలతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఘటన మరొక ముందే అచ్చం ఇలాంటిదే హైదరాబాద్లో వెలుగు చూసింది. ఓ మహిళ కాపు కాసి మొగుడు సాగిస్తున్న అక్రమ సంబంధాన్ని ఎట్టకేలకు బయటపెట్టింది. తన తల్లితో పాటు కుమారులను వెంటబెట్టుకుని భర్త ప్రియురాలతో గదిలో ఉండగా పట్టుకుంది. ఇక పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళ భర్తతో పాటు అతని ప్రియురాలని స్టేషన్కు తీసుకెళ్లారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ ముషీరాబాద్ ఎస్ఆర్టీ కాలనీలో ప్రవీణ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు 15 ఏళ్ల కిందట మెర్సీ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొంతకాలానికి వీరికి 3 కుమారులు జన్మించారు. ఇదిలా ఉంటే ఈ భార్యాభర్తలు కలిసి సొంతంగా ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు. వీరి సంస్థలో కొంతమంది పనిచేస్తూ ఉన్నారు. అయితే అందులో పనిచేస్తున్న పెళ్లైన మహిళతో ప్రవీణ్ ఎఫ్ఐఆర్ నడిపించాడు. దీనికి ఆమె కూడా అంగీకరించింది. ఇక సమయం దొరికినప్పుడల్లా చెట్టా పట్టాలు వేసుకుని తిరిగేవారు. ఎందుకో భర్త తీరుపై అతని భార్య మెర్సీకి కాస్త అనుమానం వచ్చింది. ఇదే విషయంపై మెర్సీ భర్త ప్రవీణ్ ను నిలదీసింది. అయినా ఇతగాడి బుద్ధి మాత్రం మారలేదు. ఇదంతా తట్టుకోలేని మహిళ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ క్రమంలోనే మెర్సీ అంబర్పేట్ డీడీ కాలనీలో భర్త ప్రవీణ్ అతని ప్రియురాలతో ఉండగా తన తల్లి కుమారులతో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ప్రశ్నించిన భార్యపై సైతం ప్రవీణ్ దాడి చేశాడు. దీంతో అతని కుమారులు భయంతో అంబర్పేట పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రవీణ్తో పాటు అతని ప్రియురాలని స్టేషన్కు తరలించారు. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలని బాధితురాలు మెర్సీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అంటే మా హస్బెండ్ ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు. వాళ్ళ 13 years వాళ్ళ మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు తనకి. తను ఆల్రెడీ వీడియో కూడా ఉంది. నేను ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను. ఆ వీడియోలో తనే ఒప్పుకుంది. నాకు ఇష్టం లేదు మేడం, నాకు తనంటే ఇష్టం లేదు, తనే నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అనేసి చెప్పింది. నువ్వు ఆఫీస్కి వచ్చాడు అన్నాడు. సరే అని ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఇద్దరు ఏం లేదని అబద్ధం చెప్పారు. సరే అని ఊరుకున్నా. ఆ లోపే వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకున్నాను అనమాట ఆఫీస్లో. కేసు CCSలో కేసు పెట్టా. కేసు రన్ అవుతుంది. నాకేం లేదు, నాకు నా భర్త కావాలనేసి నేను అనుకుంటున్నాను. ఫణి అంబర్పేటలో ఉంటాను నేను. మాకు 2 పిల్లలు, మా భార్య ఉంది. భార్య ఒక 1 year నుంచి బాలాజీ సొల్యూషన్లో జాబ్ చేస్తుంది అనమాట. అక్కడైతే వాళ్ళ సార్తో 1 year నుంచి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది. కానీ నాకు తెలిసింది మాత్రం 2.5 months నుంచి తెలిసింది. తెలిసిన తర్వాత అడిగితే ఆ రోజు నాకేం లేదు, అట్లేం లేదు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చూపించాలని చెప్పింది. తర్వాత రోజు నాకు ఎవిడెన్స్ దొరికినాయి. ఆ రోజునే వాళ్ళు ఇద్దరు కలిసి జంప్ అయ్యి వెళ్ళిపోయారు అన్నమాట. ఇద్దరు వాళ్ళకి మళ్ళీ డిస్కషన్స్ వచ్చి ప్రాబ్లం అయింది. ఆయనకి మా ఇద్దరికి మధ్యలో మేము చచ్చిపోతే మీరే మా కారణం అని చెప్పేసి మా పేర్లు పెడతారు మధ్యలో వాడు. అయితే ఈరోజు మాకేమైందంటే ఈరోజు వచ్చారు వాళ్ళు, ఒక రూమ్లో ఉన్నారని తెలిసింది. మాకు తెలిస్తే వెళ్ళి ఈరోజు పట్టుకున్నాం. పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం ఈరోజు. అదే భారీ కావాలని కోరుకుంటున్నాను. అంటే పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు ఉన్నారు కదా, దాని గురించే. మొన్న మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర, ఇప్పుడు మెర్సీ, ఇలా కొందరు మగాళ్లు కట్టుకున్న భార్యలను కాదని పరాయి మహిళతో సుఖానికి అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా భార్యలను వదిలించుకోవడానికి కూడా వెనుకాటం లేదు. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. నేను ఉషా ఉన్న ఇంటికి వచ్చేసి మా పైన అటాక్ చేశారండి. ఫర్నిచర్ డ్యామేజ్ చేశారు, నా కార్ లాక్కెళ్ళారు, అలాగే నా బైక్ లాక్కెళ్ళారు, నా ఐఫోన్ లాక్కెళ్ళారండి. నా బేసిక్ నీడ్ అయిన ఐఫోన్ కూడా నాకు ఇవ్వకుండా పెట్టుకున్నారండి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము అఫైర్లో ఉన్నాము అవి ఇవి అని చెప్పేసి బయట సొసైటీలో స్ప్రెడ్ చేసి మా ఇద్దరికి హెచ్ఐవి ఉందని చెప్పి స్ప్రెడ్ చేసింది మా మిస్సెస్ ఫనీ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.